ज़्यादा मुनाफा और शॉर्टकट में पैसा कमाने के लालच में साइबर क्रिमिनल के हत्थे लोग चढ़ते ही जा रहे हैं। ऐसे ही लोगों को ठगने वाले 5 साइबर क्राइम के मुलजिमीन को हैदराबाद साइबर क्राइम पुलिस ने गिरफ्तार किया है। ये पांचों लोग ट्रेड फ्रॉड में मुलविस पाए गए। नवंबर साल 2023 में हैदराबाद साइबर पुलिस को एक शिकायत मौसूल हुई थी, जिसके बाद कड़ी जांच पड़ताल के बाद पुलिस ने कार्रवाई की और एस तिमानिया, मीत तिमानिया, ब्रिजेश पटेल, हर्ष पांड्य और शंकर लाल नामी 5 अफराद को ट्रेडिंग फ्रॉड केस में गिरफ्तार किया। पुलिस ने उनके कब्जे से 8 लाख रुपए कैश, एक लैपटॉप और 12 मोबाइल फोन्स जब्त किए हैं। సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో రోజుకి 10 నుంచి 15 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే మీరు నెలకి తీసుకుంటే కనుక 400 కేసులు, 300-400 కేసులు పైన సంవత్సరానికి ఈజీగా 4000-5000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అవుతున్నాయంటే అన్రిజిస్టర్డ్ చాలా ఉంటాయి, మా దగ్గరకు రాని కేసులు చాలా ఉంటాయి. సో ఇది వచ్చేది మా దగ్గర కొన్ని కేసులే వస్తున్నాయి, చాలా రాని కేసులు కూడా ఉంటాయి. అన్ని కొన్ని వేల కేసులు అన్రిజిస్టర్డ్గా కూడా వెళ్తున్నాయి. సో దీంట్లో ఫస్ట్ అసలు మనము, ఎందుకంటే దీన్ని ఒక్కొక్క కేసు మనం వెళ్ళాలంటే కనుక చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి దాన్ని మనం తీసుకురావడానికి గుజరాత్, లేకపోతే ఏది మన హర్యానా, ఢిల్లీ, ఇంకా ఇతర అన్ని ఇప్పుడు అవి కూడా చేస్తున్నాం. మేము అవి కూడా చేస్తున్నాం. సైబర్ క్రైమ్స్ టీమ్స్ ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉండి యాక్చువల్ దీంట్లో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తీసుకురావడానికి కూడా మా సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీరు ముందు చూస్తారు. ఎక్కువ యాక్షనబుల్గా ఉంటుంది వర్క్ కూడా. అంటే ఊరికనే మనం పేపర్ వర్క్, డెస్క్ జాబ్ కాకుండా మేము ముద్దాయిల్ని తీసుకొచ్చి వాళ్ళని కోర్టులలో పెట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం. సో బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి, సో మోసపోవద్దు దయచేసి. ఎవరన్నా హెవీ రిటర్న్స్ ఇస్తానన్నా, హై రేట్స్ ఆఫ్ హై రిటర్న్స్ ఇస్తూ మిమ్మల్ని ప్రలోభ పట్టడం, లేకపోతే మిమ్మల్ని లూజ్ చేయడం చేస్తే కనుక సో యు ఆర్ డెఫినెట్లీ ఎంటరింగ్ ఇంటూ ఏ ట్రాప్ సిచ్యువేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది కూడా ఈ వేదిక ద్వారా నేను అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈ మధ్య ఫెడెక్స్ ఫ్రాడ్స్ అని చెప్పి, అంటే కొరియర్ వస్తుంది. కొరియర్ అనేది ఒకటి జనరల్ ఒక కాల్ వస్తుంది, వచ్చేసి మీకు ఏదో కొరియర్ వచ్చింది, ఈ కొరియర్లో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఏది అని చెప్పేసి కొన్ని ఇంకా ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది, ఇంకా ఏదో దాంట్లో కాస్త డాలర్లు, మీ పాస్పోర్ట్లు, మీ ఆధార్ కార్డు ఇంకా చాలా దొరికినాయని అంటారు. ఈ ఫ్రాడ్ ఏదంటే ఎవడో కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు చేస్తాడు. ఫస్ట్ చేసి ఆ కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మీ ఎవడో కాలర్కి చేస్తారు. చేసి వాడు ఎవడో పాపం ఉంటాడు, విక్టిమ్ ఎవడు ఇండియా హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి. జనరల్గా ఇట్లాంటి దానికి ఏంటంటే యంగ్స్టర్, మన ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు కాస్త దీంట్లో ఇమ్మీడియట్గా భయపడటం, లేదా మహిళలు కూడా ఎక్కువ భయపడటం కూడా జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఎవరన్నా ఫోన్ చేసి మీకు కొరియర్ మీ పేరు మీద ఉన్నది, దాంట్లో ఏది ఈ అడ్రస్ ఏది బాంబే నుంచి ఈ కొరియర్ ఏదో తైవాన్ వెళ్తున్నది, దాంట్లో అది మీ పేరు ఇదేనా అని అంటాడు. మీ పేరు పలానా రవి అని అడుగుతాడు. అవును, దుబాయ్ నుంచి వచ్చింది. సో అక్కడి నుంచి ట్రేస్ అయిన తర్వాత అక్కడి నుంచి కాల్ చేసి వీళ్ళని కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయికి లూట్ చేస్తాడు అనమాట. అంటే ఇన్వెస్ట్ చేస్తే కనుక నీకు బాగా డబ్బు లాభం వస్తుంది, దాదాపు 30% రిటర్న్స్ వస్తాయి మీకు, త్వరగతిన కూడా మీకు వస్తుంది. అంటే ఈ అమ్మాయి న్యాచురల్గా ఏముంటుంది, అంతా ఇంట్లో బాగా అప్పుల భారంలో కూరుకుపోయి మొత్తం కూడా సమస్యల్లో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. సో ఇట్లాంటి ఈ సందర్భంలో ఆమె ఈల్డ్ అవుతుంది అనమాట. ఈల్డ్ అయ్యి ఏం చేస్తుంది, ఈ అమౌంట్ ఏదైతే వీళ్ళ తండ్రి తీసుకొచ్చి అప్పులన్నీ మొత్తానికి అది వాటిని దాన్ని ఇచ్చి ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఈ అకౌంట్లో పెట్టిన దాన్ని ఇతను, ఈ అమ్మాయి ఇదంతా కూడా మొత్తం ఈ బెట్టింగ్లలో లేకపోతే ట్రేడింగ్లో మెయిన్గా ఏంటంటే ట్రేడింగ్ చేయటము, ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో చేసి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత మీకు వస్తుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పడం ఈ అమ్మాయి నమ్మి ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటుంది. దాదాపు 3 కోట్ల పైన ఈ అమ్మాయి అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిందనమాట. వాళ్ళ ఆస్తులని అమ్ముకున్న డబ్బులంతా ఈ విధంగా మొత్తం ఈ అమ్మాయి చేస్తూ వెళ్ళింది. సో దాంట్లో మనకి అప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేశాం, గోవా నుంచి ఒకళ్ళని అరెస్ట్ చేశాం. ఆ ఫర్దర్ లీడ్స్ని వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకా వర్కౌట్ చేస్తూ మా టీమ్, ఎస్పెషలీ డీసీపీ సైబర్ క్రైమ్స్ కవిత ఆధ్వర్యంలో, శివమారుతి ఏసీపీ సైబర్ క్రైమ్స్, అండ్ మెయిన్గా గ్రౌండ్లో ఇన్స్పెక్టర్ గంగాధర్ సైబర్ క్రైమ్స్, వీళ్ళ టీం అందరూ కూడా వీళ్ళు ఫర్దర్గా ఈ లీడ్స్ని ఇంకా ప్రాసెస్ చేస్తున్న క్రమంలో మనం ఇంకొక 5గురిని అరెస్ట్ చేసాం అన్నమాట. ఈ 5గురు అరెస్ట్ అయిన వాళ్ళంతా మెయిన్గా గుజరాత్ ఆ ఏరియా నుంచి బేస్ అయినటువంటి వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరెవరిని అరెస్ట్ చేసామండి. సో దీంట్లో జరుగుతున్నది ఒకటి, ఈ మనీ అంతా దుబాయ్కి
ఫ్లో అయినట్టుగా, అంటే ఈ మనీ అంతా కూడా అక్కడ దుబాయ్ నుంచి కాలర్ ఉన్నాడు, మనీ ట్రైన్లో అది దుబాయ్కి వెళ్తున్నది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతుంది అనమాట. అంటే హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా ఇండియాకి రిటర్న్ అవుతుంది అనమాట. హవాలా ద్వారా దీంట్లో ఈ హవాలా ఏజెంట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ దీంట్లో వాళ్ళు కూడా గాంధీనగర్ బేస్డ్ హవాలా ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేసాం. సో అంటే బయటికి వెళ్ళిన మనీ మన ఇండియాలోకే వస్తున్నది అనమాట. వస్తున్న దీన్ని కూడా గుర్తించి చేసాం. ఇంకా దీంట్లో ఒకరిద్దరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. जिला विकाराबाद की CCS पुलिस ने इंटर डिस्ट्रिक्ट टू व्हीलर चोरी करने वाले शख्स को गिरफ्तार करते हुए उसके कब्जे से 12 टू व्हीलर बाइक्स को जब्त किया है। गिरफ्तार किए गए माणिक्यम नामी शख्स के खिलाफ पुलिस ने 25 केसेस भी दर्ज किया है। मीडिया से बात करते हुए डिस्ट्रिक्ट SP कोटिरेड्डी ने मजीद तफसील बताया। బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి CCS పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తోరుమామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం, తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, KBHP, పటాన్ చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, GRP వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ఉడిపి హోటల్ దగ్గర ఇతను ఒక వెహికల్ తీసుకొని పోతుంటే మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకి ఈ గతంలో చేసినటువంటి నేరాలు వాటి యొక్క వివరాలు చెప్పడం జరిగింది. దాదాపుగా ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ 3, R15 యమహా 2, బజాజ్ పల్సర్స్ 220cc 3, బజాజ్ పల్సర్ 150cc 3, హోండా షైన్ 150cc ఉన్నది 1. ఇట్లా టోటల్గా మనకి 12 బైక్స్ సుమారుగా 17,30,000 వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అంటే మన వికారాబాద్ జిల్లా పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే